ఎక్కడైనా ఏ రంగంలో అయినా ఏ గ్రామం నుంచి కేంద్ర రాజధాని వరకు కూడా ఏదైనా అభివృద్ధి చెందిందంటే అందులో మహిళల పాత్ర కీలకంగా ఉంటేనే అది అత్యంత త్వరగా అభివృద్ధి చెందుతుంది, పైగా నిలదొక్కుంటుంది అనే సందర్భంగా ఇప్పుడు వ్యాఖ్యానించారు. ఒకసారి ఆ వార్త చూద్దాం. యువత ఏ శిక్షణ తీసుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వాణి లంక రావాల్సిందే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మహిళల మద్దతుతోనే ఈ గ్రామంలో అభివృద్ధి సాధ్యమైందని, ఆంధ్ర కోడలిగా పిఎం లంక కుమార్తెగా తనను ఆదరిస్తున్నారన్నారు. పిఎం లంక అంటే ఇక్కడ చాలామంది ఈ స్టేట్మెంట్ చూసి ప్రధానమంత్రి లంక అని కాదు, ఇక్కడ గ్రామ పెదమైన వాణి లంక అనమాట అది. సో ఆ లంక గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు పిఎం లంక కుమార్తెగా తనను ఆదరిస్తున్నారన్నారు. అంటే ఆ గ్రామానికి చెందిన ఒక కుమార్తెగా నన్ను ఆదరిస్తున్నారనే ఉద్దేశంలో మాట్లాడుతూ, ఆంధ్ర కోడలుగా పిఎం లంక కుమార్తెగా ఉన్నాను. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పిఎం లంకలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాల్గొన్నారు. ముందుగా డిజిటల్ భవన్లో ఏర్పాటు చేసిన సెయింట్ ఏఏ ఫ్యూచర్ స్కిల్ హబ్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ, మహిళలు, రైతులు, యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించాల లక్ష్యంతో మోడల్ ఏఐ ఆధారిత నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేశామని, కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తుందని కూడా ఈ సందర్భంగా ఒక విశ్వాసం వ్యక్తం చేశారు.